మాత్రలు లేదా టానిక్ శరీరంలో ఎలా పనిచేస్తాయి, అవి వ్యాధిని ఎలా గుర్తిస్తాయి, మరియు అవి ఎక్కువగా తెలుపు రంగులో ఎందుకు ఉంటాయనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ముందు మాత్రలు లేదా టానిక్ శరీరంలో ఎలా పనిచేస్తాయి చూద్దాం. మనం వేసుకునే టాబ్లెట్ లేదా టానిక్ నేరుగా వెళ్లి వ్యాధిని నయం చేయదు. దాని ప్రయాణం ఇలా ఉంటుంది. శోషణం. మనం మాత్ర మింగినప్పుడు అది కడుపులోకి వెళ్లి అక్కడ కరిగి రక్తంలోకి చేరుతుంది. టానిక్ అయితే ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి ఇంకా వేగంగా రక్తంలో కలుస్తుంది. పంపిణీ. రక్త ప్రవాహం ద్వారా ఆ మందు శరీరమంతటా ప్రయాణిస్తుంది. వ్యాధిని గుర్తించడం. నిజానికి మందుకి తెలివితేటలు ఉండవు. అది ఒక తాళం చెవి సూత్రం మీద పనిచేస్తుంది. శరీరంలో వ్యాధి ఉన్న చోట లేదా నొప్పి ఉన్న చోట కొన్ని ప్రత్యేకమైన రిసెప్టర్లు యాక్టివేట్ అవుతాయి. మందులోని రసాయనాలు ఆ రిసెప్టర్లకు సరిగ్గా సరిపోయి అక్కడ ఉన్న సమస్యను అడ్డుకుంటాయి లేదా సరిచేస్తాయి. 2. వ్యాధిని ఎలా నయం చేస్తాయి? మందులు వివిధ రకాలుగా పనిచేస్తాయి. బ్యాక్టీరియాను చంపడం. యాంటీబయాటిక్స్ లాంటివి హానికరమైన బ్యాక్టీరియా కణజాలాన్ని నాశనం చేస్తాయి. సిగ్నల్స్ను ఆపడం. పెయిన్ కిల్లర్స్ మెదడుకి అందే నొప్పి సంకేతాలను తాత్కాలికంగా నిలిపివేస్తాయి. లోపాలను సవరించడం. శరీరంలో ఏదైనా హార్మోన్ లేదా రసాయనం తక్కువైతే, ఉదాహరణకు ఇన్సులిన్, దాన్ని భర్తీ చేస్తాయి. 3. మాత్రలు ఎక్కువగా తెలుపు రంగులో ఎందుకుంటాయి? మందుల తయారీలో వాడే రసాయనాలు, కెమికల్స్ మరియు బైండర్స్ సహజంగానే తెలుపు రంగులో ఉంటాయి. అదనపు రంగులు కలపాలంటే ఖర్చు పెరుగుతుంది. కాబట్టి అవసరం లేనప్పుడు రంగులు వెయ్యరు. కొన్ని రంగుల వల్ల కొందరికి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. తెలుపు రంగు మాత్రల వల్ల ఆ భయం ఉండదు. మీరందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి మ్యాంగోస్ AI తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మరియు మా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందడానికి బెల్ ఐకాన్ను నొక్కండి. అందరికీ ధన్యవాదాలు.